హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోపాల్ దగ్గర 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న భీంబెట్కాకి వచ్చాము. ఇది ఆది మానవులు నివసించేదని ఒకళ్ళు అంటున్నారు, ఇంకోళ్ళు ఏమంటే యాన్షియన్ డేస్లో ఉంటారు కదా వాళ్ళు నివసించేది అంటున్నారు, ఇంకోళ్ళేమో భీముడు ఉన్నాడు అంటున్నారు ఈ గుహల్లో. ఏదైనా సరే ఇది ఎంట్రీ టికెట్ వచ్చి 3 మెంబర్స్కి 100 రూపీస్. మేము వెహికల్లో వచ్చాం, ఆటోలో రావాలనుకున్న వాళ్ళు ఆటోలో కూడా రావచ్చు. మాకు 3000. ఇది భోజ్పురి టెంపుల్ ప్లస్ ఔరేక్ టెంపుల్. నెక్స్ట్ టైం దిక్కాతి చూడండి అసలు ఎంత బాగుందో సీనరీ. ఎస్, భోపాల్కి నియర్గా ఉన్నాయి సాంచి ఒకటి, ఉదయగిరి ఒకటి, అది నిన్న కవర్ చేసాం. ఈరోజు వచ్చేసి భీంబెట్కా అండ్ భోజరాజ్ టెంపుల్ కవర్ చేస్తాము. ఇప్పుడైతే భీంబెట్కా చూపిస్తున్నాను. ఇది రాక్ షెల్టర్ 1 అట. ఇది ఫస్ట్ రాక్ షెల్టర్ 1కి చూసుకుందాము. దిస్ ఈస్ రాక్ షెల్టర్ 1. మన ఏన్షియన్ పీపుల్ ఎలా ఉంటారో అనేది ఇది చూపిస్తున్నారు, ఇట్లా చూపిస్తున్నారు చూడండి. అప్పుడు ఎక్కువగా బట్టలు కూడా లేవు, జస్ట్ ఇవి ఆకులు ఉన్నాయి. లేడీస్కి అయితే ఏం లేవు, పిల్లలకి టాప్ బాటమ్స్ ఉన్నాయి కానీ టాప్ లేవు. వెనకటి వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు. ఇది మనకి ఒక ఎగ్జాంపుల్. కొండను చూడండి, ఈ మధ్యలో ఉంది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాము. ఇక్కడ అదే నీ ఫ్రెండ్ ఉన్నాడని నీకు ఎక్కువ దొరదా మాధవరెడ్డిని వదిలేయాలని చెప్పి రాక్ షెల్టర్ 1 మీకు ఇది కూడా తీస్తున్నాను, చదువుకోండి. స్క్రీన్ షాట్ పెట్టలే, వీడియో చేస్తున్నాను, చూసుకోండి కొంచెం. కానీ ఇవన్నీ రావాల్సిన ప్లేసెస్ అండి, ఇవన్నీ మాత్రం చూడండి. సీనరీ మాత్రం ఎలా ఉందో. మా ఫ్రెండ్ ఏదో కేసుల గురించి మాట్లాడుకుంటుంది, మేమైతే ఖచ్చితంగా చెప్పాము నో కేసెస్ అని. జూన్ 3 నుంచి స్టార్ట్. ఇక్కడ ఒక కేవ్ ఉంది. చూసారా, గుహలోంచి మేము వెళ్తున్నాం. ఒక రకమైన ఫీలింగ్ ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కావాలి ఉంచి ఫొటోస్ తీయడానికి, ఎందుకు ఇదే కదా. ఆడిటోరియం 3. ఇక్కడ రాక్ షెల్టర్ నెంబర్ 3. ఇందాక 1, ఇప్పుడు 3. చూడండి ఎంత బాగుంది అసలు. చూడండి, నేను మాట్లాడేసరికి ఆ పిచ్చుకల సౌండ్ కూడా వినండి, అందుకే మాట్లాడటం. చెప్పండి ఏం మరి చూసారు, చిన్ని కేవ్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనుషులు దూరే కాదులేండి, పక్షులు కూడా కిలకిలా రావాలి చేస్తున్నాయి. చూడండి చిన్ని కేవ్స్. మధ్యలో కూడా రాక్స్ ఉన్నాయి. ఇక్కడ ऐसा पिक्चर बना हुआ वो बना कोने रेड कलर के ऊपर ऐसा पिक्चर है अंदर।